ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభోదయం. మీకును మీ కుటుంబములకును మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అత్యున్నతమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. లేఖన ముత్యాలు నీ సత్యపు వెలుగులో. యులారా, మనము ధ్యానిస్తున్న రీతిగా ఈ లోకములో క్రీస్తు ప్రభు జీవించుచున్నప్పుడు ఉపమాన రీతిగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఏ విధముగా బోధించి ఉన్నారో మనము నేర్చుకుంటున్నాము. మహోన్నతుని నోట నుండి వచ్చుచున్న ఉపమాన బోధనకు మంచి ఆదరణ ఉన్నది. అది యూదుల్నే కాదు, ఇతర జాతి ప్రజలను కూడా ఆకట్టుకున్నది. ఇంతకన్నా శక్తివంతమైన పద్ధతి వేరొకటి లేదు. ఆయన శ్రోతలు ఆధ్యాత్మిక సంగతుల జ్ఞానాన్ని ఆశించినట్లయితే వారు ఆయన మాటల్ని గ్రహించగలిగేవారు. నిజముగా గ్రహించగోరే వారికి విశదం చేయటానికి ప్రేమామూర్తి ఎల్లప్పుడూ సిద్ధమే. మరలా మరలా ప్రజలకు అందించవలసిన సత్యాలు సృష్టికర్త దగ్గర ఉన్నప్పటికీ వాటిని అంగీకరించడానికి లేక అవగాహన చేసుకోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రభువులకు ప్రభువు ఉపమాన రీతిగా మాట్లాడుటకు ఇది ఒక ముఖ్య కారణం. తన బోధను జీవిత దృశ్యాలు, అనుభవాలు లేక ప్రకృతితో అనుసంధానపరచడం ద్వారా ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించి వారి మనస్సుల్ని ఆకట్టుకున్నారు. తదనంతరం ఆయన తన బోధనలో వినియోగించిన సాధనాల్ని ఆయన ప్రజలు చూచినప్పుడు వారు ఆ దివ్య బోధకుని బోధనలను స్మరణకు తెచ్చుకునేవారు. పరిశుద్ధాత్మ ప్రభావానికి తావిచ్చిన మనస్సులకి రక్షకుని బోధనల ప్రాధాన్యం ఇంతలంతలుగా గ్రాహ్యమయ్యేవి. మర్మాలు స్పష్టమయ్యేవి. గ్రహించటం కష్టమనుకున్న విషయాలు చక్కగా బోధపడేవి. హృదయ రహస్యంలోనే ఎరింగిన ప్రభువు ప్రతి హృదయంలోనికి ప్రవేశించే మార్గాన్ని అన్వేషించేవారు. ప్రియ విశ్వాసులారా, కనికరము గల ప్రభువు రకరకాల ఉదాహరణల వినియోగం ద్వారా వివిధ విధములుగా సత్యాన్ని సమర్పించడమే కాదు, పలు విధములైన శ్రోతల్ని ఆకట్టుకునేవారు. ప్రజల యొక్క దినదిన జీవితంలోని పరిసరాల నుంచి తీసుకున్న ఛాయారూపక చిత్రాల ద్వారా వారిలో ఆసక్తి రూపొందించేవారు. రక్షకుని బోధన విన్నవారెవరూ ఆయన తమను పరిగణనలోనికి తీసుకోలేదని కానీ లేక తమను విస్మరించారని కానీ భావించలేదు. అతిదీనులు, ఘోరపాపులు దయతో మాట్లాడుతూ ఉన్న స్వరాన్ని దయామయుని బోధనలో విన్నారు. ఉపమాన రీతిగా ఆయన బోధించుటకు ఇంకొక కారణం కూడా ఉన్నది. అదేమనగా తన చుట్టూ మూగిన జనసమూహంలో యాజకులు, రబ్బీలు, శాస్త్రులు, పెద్దలు, హేరోదీయులు, అధికారులు, లోకాన్ని ప్రేమించే మత దురభిమానులైన అత్యాసపరులైన మనుష్యులు ఉన్నారు. వీరు మహిమాన్వితునిలో ఏదో తప్పు పట్టుకోవాలని కనిపెడుతున్నారు. ఆయన పలికే మాటల్ని బట్టి తనను తప్పుపట్టి లోక ప్రజల్ని ఆకట్టుకుంటున్న ఆయనను ఇక ఎన్నడూ మాటలాడకుండా చేసి ఆయనను శిక్షించేందుకు వారి గూఢచారులు రోజుకు రోజు ఆయనను వెంబడిస్తున్నారు. రక్షకుడు ఈ మనుషుల ప్రవర్తనను గ్రహించారు. సన్హెద్రిన్ సభలో ఈ మనుషులు తప్పు పట్టడానికి ఆస్కారం లేని విధముగా ఆయన సత్యాన్ని బోధించారు. ఉన్నత స్థానాలలో ఉన్నవారికి వంచనను, దుర్మార్గాన్ని ఉపమానాల ద్వారా మందలించారు. తీవ్రంగా ఖండించే సత్యాన్ని వారికి సున్నితమైన అలంకారిక భాషలో అందించారు. ఖండిస్తూ నేరుగా మాట్లాడి ఉంటే వారు ఆయన వర్తమానములను వినేవారు కాదు. కొద్ది కాలంలోనే ఆయన పరిచర్యకు అంతం పలికేవారు. గూఢచారులు తప్పు పట్టడానికి తావివ్వకుండానే తప్పును ఎండగడుతూ ఆయన సత్యాన్ని విశదపరిచారు. ప్రియ సహోదర సహోదరీలారా, యథార్థ హృదయులు ఆయన బోధన వలన మేలు పొందారు.
దేవుని సృష్టిలోని విషయాల వల్ల దైవజ్ఞానం, దేవుని అపారమైన కృప అర్థమయ్యేటట్లు చేయబడినాయి. ఈ విషయమునే పరిశుద్ధుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 20వ వచనము 19వ వచనములలో ఈ విధముగా తెలియచేస్తున్నాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులయ్యున్నారు అని. రక్షణ ఉపమాన బోధనలో, వాస్తవిక ఉన్నత విద్యలో ఏమేమి ఉండాలో అన్న దాన్ని గూర్చిన సూచన ఉన్నది. ప్రియులారా, లోతైన విజ్ఞాన శాస్త్ర సత్యాన్ని క్రీస్తు ప్రభు మనుషులకు బయలుపరిచేవారే. అనేక శతాబ్దాల పాటు పరిశ్రమిస్తేనే గాని అంతు చిక్కని మర్మములను బహిర్గతం చేసేవారే. కాలం చివరి వరకు ఆలోచనకు, అంశాన్ని, ఆవిష్కరణలకు ప్రేరణను ఇచ్చే విజ్ఞాన శాస్త్రపరమైన సూచనలు చేసేవారే. కానీ ఇది సృష్టికర్త చేయలేదు. ఎందుకనగా ఉత్సుకతను తృప్తిపరచడానికి కానీ లేక లోక సంబంధమైన గొప్పతనానికి తలుపు తెరవటం ద్వారా మానవుడి అత్యాశను తృప్తిపరచటానికి కానీ ఆయన ఒక్క మాట కూడా పలుకలేదు. ప్రియ దేవుని సంఘమా, క్రీస్తు ప్రభువు తన బోధన అంతటిలోనూ మానవుని మనస్సును అనంత దైవం మనస్సుతో అనుబంధపరచటానికి ప్రయత్నించారు. దేవుని గురించి, ఆయన వాక్యం గురించి లేదా ఆయన కార్యాల గురించి మానవ సిద్ధాంతాలు అధ్యయనం చేయవలసిందిగా ప్రజలకు ఆయన సూచించలేదు. కానీ తన సృష్టి కార్యాలలోనూ, తన వాక్యంలోనూ, తన కృపలోనూ ప్రదర్శితమైనట్లు సృష్టికర్తను వీక్షించవలసిందిగా ఆయన ప్రజలకు ఉపదేశించారు. ప్రియులారా, మరిన్ని విషయములు రేపటి దినంలో వీక్షించుదాము. మహాపరిశుద్ధులను మహిమోన్నతులను అయిన యేసుక్రీస్తు ప్రభువుల నుండి మీకును మీ కుటుంబములకును మహిమ, మోక్షము, ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.